కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. జూబ్లీ హిల్స్ లో ఓ యువకుడి వద్ద హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ ను గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి 100 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ నగరంలో ఇంకా ఎక్కడైనా డ్రగ్స్ దందా కొనసాగుతుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట కూడా డ్రగ్స్ సంబంధించిన మూలాలు వెలుగుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా పబ్స్, రిసార్ట్స్తో పాటు ఈవెంట్లో కూడా డ్రగ్స్ వినియోగం చేసినా, సరఫరా చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే 3 కమిషనరేట్లకు సంబంధించిన పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితం జూబ్లీస్ పిఎస్లో కూడా 100 గ్రాముల కొకైన్తో పాటు బ్రౌన్ షుగర్తో పాటు MDMA సంబంధించిన మత్తు పదార్థాలను కూడా ఇటు జూబ్లీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇక వీటితో పాటు కూడా ఎల్బీనగర్ ఎస్పోటీ పోలీసులు కూడా కొంత హెరాయిన్ సంబంధించిన డ్రగ్స్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా పార్టీలలో డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్న సమాచారం నేపథ్యంలో కూడా చాలా ఫోకస్గా ఇటు ఈవెంట్స్ సంబంధించి కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎవరైనా పబ్లో డ్రగ్స్ తీసుకొచ్చినా, అక్కడ అమ్మకాలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా కస్టమర్తో పాటు పబ్ సంబంధించిన యాజమాన్యం మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అవుట్స్కట్లో జరిగే నూతన సంవత్సర వేడుకల సంబంధించి కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్స్తో పాటు పబ్బులు, రెస్టారెంట్లో సంబంధించిన ఈవెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3 కమిషనరేట్ల పరిధికి సంబంధించి కూడా 100కు పైగా ఈసారి నూతన సంవత్సర ఈవెంట్ నిర్వహించేందుకు అటు అనుమతులు ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సైబరాబాద్ లిమిట్స్ సంబంధించి కూడా ఎక్కువగా రిసార్ట్స్లో పాటు కొంత ఫామ్ హౌస్లో కూడా నూతన సంవత్సర వేడుకలు జరిగే అవకాశం ఉంది. అందులో డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్న సమాచారం నేపథ్యంలో కూడా వాటి మీద ఫోకస్డ్గా ప్రస్తుతానికి అయితే పోలీసులు కొంత నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది కూడా ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం పరిపాటిగా వస్తుంది. కానీ ఈసారి ఆ డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా వాటి మీద ఫోకస్ చెప్పేందుకు అధునాతన యంత్రాలను కూడా ఇటు టీఎస్ న్యాబ్ అందుబాటు తీసుకొచ్చింది. హైదరాబాద్ 3 కమిషనరేట్ల పడి సంబంధించిన కూడా కొన్ని హాట్స్పాట్ గా ఉన్న పబ్బులలో కూడా డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నట్టుగా పక్కా సమాచారం నేపథ్యంలో కూడా కొన్ని హాట్స్పాట్ని ఏర్పాటు చేసి ఆల్ ఆఫ్ సడన్ గా తనిఖీలు చేసేందుకు కూడా కొన్ని అధునాతన యంత్రాలను కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు నిమిషాల వ్యవధిలో కూడా సంబంధించిన డ్రగ్స్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వారు డ్రగ్స్ వినియోగం చేశారా లేదా తెలుసుకునే పరికరాలు కూడా అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈరోజు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నూతన సంవత్సర వేడుక సంబంధించి కూడా ఈసారి ఫోకస్ కొంత ఆంక్షలు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా పబ్బుల్లో కావచ్చు, రిసార్ట్స్లో కావచ్చు, ఫామ్ హౌస్లలో మత్తు పదార్థాల అమ్మకం కానీ సరఫరా కానీ జరిగితే మాత్రం కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సంధ్య. రైట్ కిరణ్.